నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. ఆ థియేటర్ నిన్నటి వరకు స్టేట్లో ఓ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సెంటర్, కానీ కట్ చేస్తే ఇవాళ తెలంగాణ పొలిటికల్ సెంటర్గా మారిపోయింది. కాంట్రవర్సీకి డెస్టినేషన్గా నిలుస్తోంది. ఓ సూపర్ స్టార్ను జైలుకు వెళ్లేలా చేసింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే అసెంబ్లీలో మాట్లాడేలా సిచ్యువేషన్ను క్రియేట్ చేసింది. పుష్ప 2 ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప 2 కంటే అది రిలీజ్ అయిన సంధ్యా థియేటర్ చుట్టూనే వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సినిమా రిలీజ్ నుంచి మొదలు సంధ్యా థియేటర్ సెంట్రిక్గా వివాదాలు రాజుకున్నాయి. స్టార్లకు స్టేటస్ సింబల్, ఫ్యాన్స్కు సెలబ్రేషన్ సెంటర్ లాంటి సంధ్యా థియేటర్ ఇప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఐకాన్ స్టార్, ఇది నిన్నటి మాట. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే సంధ్యా థియేటరే గుర్తుకొస్తుంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లడం, అక్కడ తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కొడుకు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ స్పందించినా ఫలితం లేకుండా పోయింది. A11 ముద్దాయిగా అల్లు అర్జున్ ఒక రాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రాజకీయ రంగులు పులుముకోవడంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది. పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారని, అందుకే ఈ కేసులో అల్లు అర్జున్ ను ఇరికించారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు. కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు. అల్లు అర్జున్ పై కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ కు చెందిన నేతలు కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే దీనికి కాంగ్రెస్ నేతల నుంచి కూడా కౌంటర్లు పడ్డాయి. అయితే పుష్ప 2 కు ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపులు ఇచ్చినా, బెనిఫిట్ షోలకు అనుమతులతో పాటు రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్లు ఇచ్చినా అవన్నీ పక్కకు పోయాయి. ఇండస్ట్రీని ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న చర్చ జోరుగా సాగింది. అయితే ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు సీఎం రేవంత్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కలగజేసుకోలేదని, చట్టం తన పని తాను చేసుకుంటుంటే కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను
ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్. అది జస్ట్ ఒక షో కాదు, నాకు ఎమోషనల్గా 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్, ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరును అసెంబ్లీ సాక్షిగా వివరించారు. పోలీసులకు అల్లు అర్జున్ కు జరిగిన సంభాషణతో పాటు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, శాంతి భద్రతలు ఎలా అదుపు తప్పాయి, నిబంధనలను ఎలా ఉల్లంఘించారు అన్న అంశాలను ప్రస్తావించారు. దీంతో అల్లు అర్జున్ తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏకంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంతో పాటు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. तो 50-60 बाउंसर लोग सबको मारम धक्का देके हटा दिए. ये मारम धक्का में ऐसा हो गए, लोग इधर पुश कर रहे, इनका सिक्योरिटी उधर पुश कर रहे, इसमें लोग एकदम छोटे छोटे बच्चे औरत लोग सब क्रश हो गए. बहुत दिक्कत से हीरो को थिएटर के अंदर लेकर गए, बालकनी में बिठाए. तो इन्हें वो वहां पर हजारों लोग जो आया, जो टिकट है टिकट नहीं है, जो उन्होंने बुलाए नहीं बुलाए, सब लोग इकट्ठा होकर थिएटर में बालकनीज में नीचे से ऊपर, क्योंकि समझो बालकनी में स्टार्स बैठा हुआ है, नीचे बैठे मिडिल सेकंड लेवल बालकनी के सब लोग उल्टा चढ़ गए कि हीरो को देखने के लिए, हीरो को मिलने के लिए. बाहर भी हजारों लोग हीरो आके बैठने के बाद बाहर कोई भी बाहर नहीं जा रहा, वहीं पूरा हो गए. इस क्रश में रेवती, श्रीतेश एंड इनके परिवार, हस्बैंड एंड और दूसरा बेटा थिएटर को आ गए. ये रैम्पेड में अलग अलग हो गए, बेटी और हस्बैंड अलग हो गए, बेटा और माँ अलग हो गए. तो उसमें लोगों को पुलिस क्लियर करके देखे तो माँ बेहोश हो गए, बेटा भी बेहोश हो गए. वो माँ उनके बेटे को ऐसा हाथ पकड़ के रख लिए कि पुलिस आके हाथ हटाए तो भी वो हाथ नहीं हट रहा, क्योंकि माँ मर गई तब तक, मगर बेटे को तो नहीं छोड़े. తమ ప్రభుత్వం చిత్ర పరిశ్రమపై ఉదారంగా వ్యవహరిస్తుందని, కానీ వాళ్లే దాన్ని నిలబెట్టుకోవడం లేదన్న సీఎం వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కట్ చేస్తే అల్లు అర్జున్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తన క్యారెక్టర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తనకు తెలియదని, తన సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ కు వెళ్లానని అన్నారు. అప్పటి వరకు అంతర్గతంగా విచారణ జరుపుతూ సాక్ష్యాలు సేకరిస్తున్న పోలీసులు అల్లు అర్జున్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ తో ఓపెన్ అప్ అయిపోయారు. సంధ్యా థియేటర్ కు తొక్కిసలాట వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించారు. నో రోడ్ షో, ఇట్ ఇస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరిగి ఉంటే, నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. వివాదానికి చెక్ పెట్టడానికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహిస్తే అది కాస్త బెడిసి కొట్టింది. కేసు కోర్టులో ఉండగా ముద్దాయి ప్రెస్ మీట్ ఎలా నిర్వహిస్తాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం స్వయంగా అసెంబ్లీలో జరిగిన ఘటనను వివరిస్తే దాన్ని అల్లు అర్జున్ ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకే ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడారన్న చర్చ జోరుగా సాగుతుంది.
అభిమానులే దేవుళ్ళు అనే హీరోలు ఆ అభిమానులకు చేస్తుందేంటి? స్టార్లు అయితే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? టికెట్లు రేట్లు బెనిఫిట్ షోల కోసం మాత్రమే ప్రొడ్యూసర్లు ప్రభుత్వాన్ని కలుస్తారా? తమ వల్ల ప్రమాదం జరిగితే స్పందించే కనీస బాధ్యత చిత్ర పరిశ్రమకు లేదా? పోలీసులు రిలీజ్ చేసిన ఈ వీడియో చూస్తే ఎవరికైనా అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ర్యాలీ తీయలేదని పదే పదే చెప్పిన అల్లు అర్జున్ మాటలు అవాస్తవమని తేలిపోయాయి. పోలీసులు అనుమతించకున్నా ఆయన సంధ్యా థియేటర్ కు వెళ్లి సినిమా చూసి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రేవతి చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని పోలీసులు అల్లు అర్జున్ కు ఆ రోజు రాత్రి తెలియజేసినా తనకు ఏమీ తెలియదని అల్లు అర్జున్ చెప్పడం అనుమానాలకు తావితీస్తుంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో కూడా అల్లు అర్జున్ విఫలమయ్యారన్న ప్రచారం సాగుతుంది. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత అల్లు అర్జున్ స్పందించి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అయితే ప్రకటించిన ఆర్థిక సాయం కూడా ఇప్పటికీ బాధిత కుటుంబానికి చేరలేదని తెలుస్తుంది. కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతి తెలియజేయడానికి కూడా అల్లు అర్జున్ ముందుకు రాకపోవడంతో ఆయన టెంపరీతనానికి అద్దం పడుతుంది. ఓ మహిళ ప్రాణం పోయింది. ఆమె కుమారుడు జీవచ్ఛవంలా ఆసుపత్రిలో పడి ఉన్నాడు. ఓ సినిమా ఓ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది. అభిమానులే దేవుళ్లనే అల్లు అర్జున్ నుంచి మాత్రం ఆ కుటుంబానికి అండగా నిలబడకపోవడం, వేల కోట్ల దండుకున్న ప్రొడ్యూసర్ల నుంచి కనీసం పరామర్శించలేకపోవడం చిత్ర పరిశ్రమ వక్రబుద్ధిని తెలియజేస్తుంది. చిత్ర పరిశ్రమలోని పెద్దలకు కేవలం డబ్బులే ముఖ్యమన్న విమర్శలు వస్తున్నాయి. టికెట్ రేట్లు పెంచుకొని కలెక్షన్లు దండుకోవడం మాత్రమే ప్రొడ్యూసర్ల అసలు లక్ష్యంగా కనిపిస్తుంది. సినిమా కూడా ఓ వ్యాపారమే అని తెలియని వెర్రి జనాలు హీరోల కోసం ఎగపడడం, సినిమా చూసేందుకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఏ పరిశ్రమ అయినా ఎదుగేందుకే ప్రభుత్వం ప్రోత్సాహం అవసరం. ఆ ప్రోత్సాహాన్నే తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అందిస్తుంది. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు ఏది అడిగినా ఇచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సినిమాలకు పన్ను మినహాయింపులు, చాలా సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. అయితే పరిశ్రమ పట్ల ఇంత ఉదారంగా ప్రభుత్వం వ్యవహరిస్తే దాన్ని పరిశ్రమ పెద్దలు మిస్యూజ్ చేశారు. ఇష్టరీతిన సినిమాల ప్రదర్శనలు నిర్వహించి బెనిఫిట్ షోలతో జనాల జేబులకు చిల్లు పెట్టారు. అదే జనాల ప్రాణాల మీదకు తెచ్చారు. ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు. అది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో. అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం. తాము పరిశ్రమకు ఇంత చేస్తున్నా ఓ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఇకపై సినిమాలకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు ఇవ్వబోమని, తెలంగాణ ప్రజల ప్రాణాల కంటే తమకు ఏది ముఖ్యం కాదన్న సందేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నాకేముంటుంది అధ్యక్ష, ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే, ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ, రాజకీయ ప్రముఖులకు కానీ, స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. సీఎం రేవంత్ నిర్ణయం సరైనదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బెనిఫిట్ షోలకు వెళ్లేదే అభిమానులని అయినప్పుడు ఆ అభిమానుల జేబుల్లో నుంచి ₹1000 కొట్టేసేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వకూడదని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు సమర్థిస్తున్నారు. నా కొడుకు రోడ్ యాక్సిడెంట్ జరిగిపోతే ఫౌండేషన్ పెట్టి 13 years దాని మీద ఇస్తున్నారు. 25 లక్షలు బ్యాంకులు వేసుకుని హాస్పిటల్ ఎవరేం అడగరు. పిల్లవాడు మంచిగా అవుతాడు దేవుని దయ వల్ల. సరే అన్యాయం జరిగింది, ఆమెనే నిన్ను బతికించింది, ఆమె చనిపోయింది. లివర్ ఇచ్చి నీకు బతికించి ఆమె చనిపోయి అన్ని పేపర్లు చదివితే మాకు చాలా బాధ అనిపించింది. వచ్చి ఏం చెప్పాలి మనం వచ్చి లోపల ఐసీ చూసి మా అమ్మడు వచ్చి అందుకనే అలాగే మేము సీఎం గారు రోజు మాట్లాడతాం. మేము స్ట్రిక్ట్ మేము చెప్పినాం అందరికీ ఒకటే రూల్. ప్రమాదం జరిగిన రోజు ఎలాంటి పరిణామాలు జరిగాయి, పోలీసుల విచారణ ఎలా సాగిందని తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని ఈ ఘటనలో ఇన్వాల్వ్ చేసి ఏకంగా ముఖ్యమంత్రినే విమర్శిస్తూ పోస్టులు పెట్టడం కూడా వెర్రి అభిమానుల పిచ్చికి అద్దం పడుతుంది. యదా రాజా తదా ప్రజ అన్నట్లు వాళ్ళ హీరో తీరుగానే ఆయన అభిమానులు వ్యవహరిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతుంది. సినిమా రిలీజులు, ఫంక్షన్లు కేంద్రంగా పోయిన అభిమానులు ప్రాణాలు చాలానే ఉన్నాయి. ఇదేదో పుష్ప 2కి మాత్రమే జరగలేదు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఏదో మొక్కుబడిగా సెలబ్రిటీలు డబ్బులిచ్చేవారే కానీ తరువాత వాళ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అయినా అభిమానుల పిచ్చి మాత్రం తగ్గటం లేదు. బడా సినిమా అంటే పైకి కనిపించేది పోస్టర్ల మీద కలెక్షన్లే. అయితే ఈ కలెక్షన్ల వల్ల జనాలకు ఒరిగేదేదీ ఉండదు. కానీ ఈ గొప్పలన్నింటి వెనుక అభిమానుల కష్టం దాగుంది. సినిమాలు చూసేందుకు అభిమానులు కేవలం డబ్బులు మాత్రమే వెచ్చించడం లేదు, ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఏదో పుష్ప సినిమా సందర్భంగా ఇలాంటి ఘటనలు జరిగాయనుకుంటే పొరపాటే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాల రిలీజ్ సందర్భంగా అభిమానులు చనిపోయారు, పోతూనే ఉన్నారు. లో మగధీర సినిమా విడుదల సందర్భంగా వరంగల్ జిల్లాలో విద్యుత్ షాక్ తగిలి 2 మరణించారు. థియేటర్ టికెట్ కౌంటర్ వద్దే ఈ ఘటన జరగడం అప్పట్లో కలకలం రేపింది. అప్పుడు కూడా కనీసం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదు. ఆ తర్వాత బాద్షా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఓ అభిమాని మరణించారు. అయితే ఈ ఘటనపై అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు.
ఆ తర్వాత గోవిందుడు అందరి వాడేలే చిత్ర రిలీజ్ అప్పుడు కూడా ఇలాంటి మరణ వార్తలే వచ్చాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా మరో ప్రాణాన్ని బలిగొంది. ఈ మరణాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, అటు తమిళ ఇండస్ట్రీలో అభిమానులు మరణించిన ఘటనలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సినిమా రిలీజ్ సందర్భంగా పలువురు అభిమానులు మృత్యువాత పడ్డారు. సినిమాల్లో అలరించిన హీరోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అభిమానులు. హీరోలపై ఉన్న పిచ్చితో తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా, సమయం సందర్భం లేకుండా సినిమాల ఫంక్షన్లకు వెళుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అభిమానులు చనిపోతే సోకాల్డ్ హీరోలకు అయ్యేదేమీ ఉండదు. కానీ చనిపోయిన కుటుంబాలు రోడ్డున పడతాయి. హీరోలదేముంది, చనిపోయిందని తెలిస్తే సానుభూతి అంటూ ఓ మాట చెప్పి 1,00,000, 2,00,000 పంపిస్తారు. కనీసం వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించే ప్రయత్నం కూడా చెయ్యరు. అలాంటి రీల్ హీరోల కోసం ప్రాణాలు పణంగా పెట్టి చూడాల్సిన అవసరం ఏముందో అభిమానులే ఆలోచించుకోవాలి. బడా హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు సంధ్య, సుదర్శన్ వంటి థియేటర్లు ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాల్లో హంగామాలు ఏంటో ఆ అభిమానులకే తెలియాలి. ఈ మధ్య అభిమానుల పిచ్చి పతాక స్థాయికి చేరుకుంది. కటౌట్లు, ఫ్లెక్సీలను దాటి థియేటర్ల వద్దే ఫంక్షన్లు చేసే స్థాయికి చేరుకుంది. ఎలాగూ ప్రొడ్యూసర్లు ప్రభుత్వాలను బోల్తా కొట్టించి బెనిఫిట్ షోలకు పర్మిషన్లు తెస్తున్నారు. ఇంకేముంది, వేలు ఖర్చు పెట్టి సంధ్య, సుదర్శన్ వంటి థియేటర్ల వద్ద డీజేలు, ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి హంగామా చేస్తున్నారు అభిమానులు. అభిమానులనుకున్న ఈ పిచ్చిని చూసే ఆ రాత్రి థియేటర్లకు వస్తూ అదే అభిమానులను పొట్టన పెట్టుకున్నారు హీరోలు. సినిమా రిలీజ్, ఫంక్షన్లకు భద్రత కల్పించడం మాత్రమే పోలీసుల పని కాదు కదా. పోలీసులకు చాలా పనులుంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. అయినా కొందరు హీరోలు, చిత్ర నిర్మాతలు వినకుండా పబ్లిసిటీ పిచ్చితో అభిమానుల మధ్యకు వెళ్తూ నానా హంగామా సృష్టిస్తూ వాళ్ల మరణానికి కారణమవుతున్నారు. పుష్ప 2 సందర్భంగా కూడా ఇదే జరిగింది. చిత్ర బృందాన్ని సంధ్యా థియేటర్కు రావద్దని పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడమే ఈ విషాద ఘటనకు కారణమైందని పోలీసులే ధృవీకరించి అందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, పోలీసులు విడుదల చేసిన వీడియోలను చూసిన తర్వాతైనా అభిమానుల్లో మార్పు వస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో ఫోకస్ లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.